అయ్యగారు పడతాయి నాకు రాదుగా ఫస్ట్ పాట కంటే అయ్యగారు లేదని అందుకే అప్పుడప్పుడు కొడుతుందా మీలాంటి నేర్పిస్తే నేర్చుకుంటాం అయ్యగారు అయితే బాగా కొడతాం లేకపోతే మీ అబ్బాయి నేర్పి మీ అబ్బాయి కొడతాడు ట్రైనింగ్ అవుతాడు మీ అబ్బాయి నేర్పి ఇలా పాటలు ఎక్కువ సమయం లేదు కానీ అలా వాయిస్ వినిపించట్ల మైక్ ఇలా వాకి వేరైంది కదా అది పాటలు తగ్గించేస్తాడు అయ్యగారు మైక్ వాయిస్ వినిపించట్లేదు అది రావట్లా వస్తున్నాడు అందుకని పాట తగ్గించేది అది తక్కువ పాట ఆయన వచ్చిన పాట పాఠం అయిపోవాలి అదిగో మైక్ చేస్తున్నాడు అయ్యగారు అబ్బాయి నువ్వు పాడతాడు మీ అబ్బాయి బయటికి రమ్మన్నా నాన్న ప్రైజ్ లోడ్ చెప్పి లైవ్ చూస్తున్న వాళ్ళకు ప్రైజ్ లోడ్ చెప్పి మీ అందరికీ దేవుడా మన వందనాలు చెల్లించినాను లైవ్ చూస్తున్నా ఎంతమంది చూస్తున్నారు అందరికీ దేవుడు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను మరి పాట పాటలు సప్పటి కొడుతూ ఆ శరీరం మహిమ పరుస్తాం నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు రాగయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు రాగయ్యా జగ మేలు యోచించగా
కొంచెం పాడండి పర్లేదు పర్లా పాడండి సరే ఇబ్బందిగా ఉంటే వదిలేస్తే ఓకే సరే అండి సారీ బాబుని చూడలేదు నేను నమ్మిన నా యేసుడు
హల్లెలూయా హల్లెలూయా. మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా శోధనలో ఉన్నాను మరచిపోలేనయ్యా ప్రార్థించేద్దామండి. నాన్న నాన్న ఎవరిని తినబుద్దని చెప్పట్టు ఇది వాక్యం అయిన తర్వాత ఎవరిని అడిగి తినబుద్దని చెప్పు ఓకేనా నేను చెప్పి తినిపించిన ఆయనకి తినిపించిన నీకే వేలాది వందనాలు బాబు. ఈరోజు అరే చెల్లి ఒక రాజ్యానికి వందనాలు. ఈరోజు చూడవాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. మాకంటే ఎన్నికలో వచ్చి మీరున్నారు బాబు. 7 దూతలు సమూహంగా నేను ఆయన మంచి ఆరోగ్యాలు ఇచ్చిన ఆయన, పనునిచ్చి శక్తినిచ్చిన ఆయన, కుటుంబంలో ప్రేమ తండ్రి పదార్థనిచ్చి సమాధానం ఇచ్చిన రాజ్యానికి వందనాలు. ఈరోజు ఇలా ఉన్నామంటే నీ దయ్యా, నీ ప్రేమ, నీ కృప తండ్రి దయా నీకే వందనాలు బాబు తండ్రి. దయ్యా చూడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ దీవులతో మీ ఆశీర్వాదంతో నింపండి. ప్రతి ఒక్క బిడ్డను ఆయన నేను బ్రతిమలాడుకొని ఆయన వాళ్ళ సమస్యల కోసం అడిగే బిడ్డగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ఆయన చిన్న చావుల్ని దీవించండి, రకముల కీర్తనములు దీవించండి అయ్యా. ఇరుగల వాళ్ళని దీవించండి అయ్యా. గుడాల చుట్టూ మందిరం చుట్టూ కంచి వేసి రాబోయే దినంలో మంచి మందిరాన్ని మంచి గృహాన్ని మీరు సహాయం చేయమని అడుగుతున్నాను బాబు. అయా సేవకులు వస్తున్నాను నాయన, అయ్యగారిని దీవించండి, అమ్మగారిని దీవించండి, వాళ్ళ కుటుంబాలు దీవించండి. మా కోసం ఈరోజు ఏ వస్తమానాలు తెచ్చాడు గురువా, దాన్ని గురువు వెనకాల మంచిగా ఇచ్చే జయించిన హృదయాన్ని వెనకాల సౌలుగా ఇచ్చేమని, అయా వాకు సారంగా నడిచిన వాకుగా ఇచ్చేమని, నోటిని వెలుగని గోడగా సేవకుని వాడుకొని దీవించమని అయ్యా. అయ్యగారు చేసే నాయన తండ్రి
మరి ఉద్యోగంలో జాబులో కూడా తోడుగా ఉన్నాడు అయ్యా. అమ్మగారిని అయ్యగారిని దీవించి ఆస్వాదించమని, ఈ కాపుదలని భద్రతని సన్నిధి తోడుగా ఉంచమని, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ ఆశీర్వాదంతో మీ దీవెనతో నింపమని, పాత్రలో పాటల్లో వాక్కులో మీరు సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నుండి లాస్ట్ వరకు బైబిల్ అన్నారు వారు 16వ కీర్తన. బైబిల్ సూత్రాలు భర్త చెప్పేటప్పుడు ఇక్కడ 16వ కీర్తన మొదటి దేవా నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్ను కాపాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాకు నేను మనవి చేయుదును. నేను ఇలా గతులు భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయ అర్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల లెక్కలు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించదవు. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుతున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుడిని నిలబట్టనీయవు. దేవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నన్ను చూసువాడా పడదాం. నన్ను చూసువాడా నిత్యము చూసువాడా పాట మైకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ధన్యవాదం
పరిశుద్ధాత్మ దేవానికి మహిమని ఘనమైన అయా నీ సేవకుడు ప్రభు ఏ వాక్యం మా కోసం మోసుకొచ్చారు వెలిగిన శక్తిని చేసే దర్శించారా వాతావరణం కూడా లేనప్పుడు ప్రభు అయ్యి సాధన చేయ తుఫాను వాతావరణం అన్ని చేతులు ప్రభు వాటి ఆత్మ శక్తి మాకు లేదు నీ శక్తినిచ్చి అయ్యా ఈ పాదం దర్శించి కుమించారా వాతావరణం సాధన పట్టుకోమని నీ సేవకులు దర్శించయ్యా వచ్చే పిల్లల్లో అయ్యా మనుషుని వైపే వచ్చమని అయ్యా మార్గ మధ్య వచ్చిన పిల్లగా పశువుగా నీ పని పోవాలి బిల్లు నడిపించమని నీ శరీరం చేస్తున్నది పాత్ర వాడబడుతున్నాను మధ్యలో వేస్తాను తండ్రి అంతే అందరికీ ఉండరాలు ఇంకా కూర్చోడితే వాక్యం సమేద్దాం. హల్లెలూయా. మరి అందరికీ వందాల్సిన సేవకులు మరి ఈ లైవ్ సూత్రాలు ఈ అటు తిరగకుండా ఉండండి. వాక్యం మన కోసం ఏది మోసుకొచ్చారో మన విందాం. ఇది చూస్తున్న బిడ్డలందరికీ వందాలు చేస్తున్నాను.
సమయం అయ్యి గారు పాలు పైన లేచి వస్తుంది ఈ లాస్ట్ పైన ఆపడం సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశం పాస్టర్ గారిని బట్టి చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి యేసుక్రీస్తు అందరికీ వందనాలు సమయంలో ఏర్పాటు చేయబడి దేవుడి వాక్యము కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలలేడు. చాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదములతో స్తుతులు స్తోత్రములను ఆనందిస్తున్నాం. అయ్యా, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ యొక్క పునరుత్థాన దినమందు, ఈ యొక్క పరిశుద్ధ దినమందు మీ నామానికి మహిమకరంగా మీ స్తుతించే భాగ్యం మీరు మాకు అనిపించే దేవ స్తోత్రాలు. వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా దేవ స్తోత్రాలు, రానటువంటి వారిని కూడా క్షమించి ఆశీర్వదించి మీరు వేడుకుంటున్నాం. ఇప్పుడు వరకు నా తండ్రి పాటలతో ప్రార్థనతో నేను ఆరాధనతో మీకు మైపరిచిన బిడ్డలందరూ దేవ స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో చదవబడి వాక్యం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అది మేముగా మాట్లాడుతూ కాదు కానీ పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉంది. ప్రతి ఒక్క ఆత్మ ద్వారా నా ఆత్మ ద్వారా మీరే మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు ప్రభుత్వం వేసుకొస్తున్నాం. అలాగే వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్యం ఏముంది? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. ఇక్కడ మన భారము మా కొద్ది దేవుడు యెహోవా మీద ఎందుకు, మా భారం మేమే మోసుకుంటాం. ఏమండి, మా కష్టాలు మేమే అనుభవిస్తాం. ఏమండి, మా బాధలు మేమే అనుభవిస్తాం. దాని దేవుడి మీద మోపని వాక్యం క్లియర్గా చెబుతుంటే దేవుడితో పని లేదు. చాలామంది అలాగే ఉన్నారు, దేవుడితో పని లేదు. ఏదో కాసేపు కూర్చుని పాస్టర్ గారికి కనబడి వస్తే సరిపోతుంది. పాస్టర్ గారికి కనబడదాం కానీ దేవుడికి కనబడదాం, దేవుడి మాటకు లోపడదాం, దేవుడి గురించి వెళ్దాం అనేది ఎవరికి లేదు. ఉంటే వచ్చేవాళ్ళు కదా, 12 దాటినా కూడా ఎవరు రాకుండా. అవునా? ఏంటంటే మన భారం మనమే మోసుకుని ప్రార్థన అయినాక నాకు దాని గురించి చేయండి, దీని గురించి చేయండి ప్రార్థన. ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ అనారోగ్యం ఉన్నాయి. అవునా కదా? ఈ వాక్యం సిద్ధపడేటప్పుడు నాకు కూడా ఒక పని నిమిత్తం అనుకున్నాను. సరే, ఆ పని ఏమన్నా కానీ వాక్యం సిద్ధపడ్డాను. ఇప్పుడు మొన్న శుక్రవారం సిద్ధపడినాక ప్రార్థన చేసుకుని అడిగారు. దేవుడి నామానికి మహిమకరంగా వాక్యం ద్వారా నాకు కార్యం జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే, సినిమా మీ అందరికి తెలుసు. అది మేము పోయిన నెల 30వ తారీఖు హైదరాబాద్లో వేసి చూపించాం ప్రసాద్ ల్యాబ్లో. ఒక 60 మంది వరకు వచ్చి చూసారు, డిస్ట్రిబ్యూటర్లు కానీ. అయితే శాటిలైట్ అయితే అమ్మేసాం, 21 లక్షలు అమ్మేసాము. సినిమా టీవీలో వస్తుంది అంటే ఇప్పుడే కాదు, మాది థియేటర్ రిలీజ్ అయినాక వస్తుంది అనమాట. ఆ థియేటర్ రిలీజ్ కూడా అడుగుతున్నారు, అది కూడా ఇచ్చేస్తాము. తెలుగులో మీ అందరికి తెలుసు, డాక్టర్ కీర్తి MBBS MS సినిమా పేరు. అలాగా దేవుడు మరి యాక్చువల్గా ఈరోజు నేను మెడ్రాస్ వెళ్ళాలి, వాళ్ళు అగ్రిమెంట్ చేయాలి, డబ్బులు ఇస్తా ఉన్నారు. కానీ వాళ్ళు అతను బుధవారం రమ్మంటే నేను బుధవారం రానున్నాను. అయితే ఈరోజు ప్రయాణం క్యాన్సిల్ అయింది. మళ్ళీ వచ్చే ఆదివారం రాత్రికి రిజర్వేషన్ చేయించాం అనమాట. అగ్రిమెంట్ చేసేసి ఆ సినిమా అమ్మిన డబ్బులు తేవడానికి. మీరు కూడా ప్రార్థన చేయండి. థియేటర్లు కూడా వెళ్ళాలి, పెట్టిన పెట్టుబడి ఇంత కూడా రావాలి, లాభాలు రావాలని ఆలోచిస్తాం. అయితే ఇక్కడ వాక్యము నీ భారము యెహోవా మీద మోపుము. మనం ఏం చేస్తామంటే వాక్యం వినకుండా, దేవుడు అంటే తెలియకుండా వాళ్ళు చాలామంది చేసేది ఏంటంటే, మాకు దేవుడు తెలుసా అంటే దేవుడు తెలుసు అని చెప్పరు, కానీ పాస్టర్ గారు తెలుసు అని చెప్తారు. ఏ పాస్టర్ గారు తెలుసు? 10 లక్షల మంది ఉన్న పాస్టర్ గారు తెలుసు,
లేకపోతే బెల్లంపల్లి పాస్టర్ గారు తెలుసు, లేకపోతే ఆ పాస్టర్ గారు తెలుసు, ఈ పాస్టర్ గారు తెలుసు అని చెప్తారు. దేవుడు తెలియదు, ఏమంటే దేవుడు వాక్యం తెలియదు. వాళ్ళందరూ కూడా పాస్టర్లు తెలుసు, ఆ చర్చి తెలుసు, ఈ చర్చి తెలుసు. దేవుడి గురించి తెలుసు అంటే దేవుడి గురించి తెలియదు. ఇక్కడ వాక్యం ఏముందంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన అన్నట్టు కథలు నీయడం అని వాక్యం తేటగా ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే, పరిస్థితులు దేవునికి అసాధ్యమైన ఏమీ లేవు. మనం ఫస్ట్ నమ్మకపోవటం వల్లే మనకి ఆశీర్వాదాలు రావట్లా, నమ్మకపోవటం వల్లే ఈ కష్టాలు పోవట్లా. మనం ప్రార్థన చేయించుకుంటున్నాము. ఒక మీటింగ్ జరిగినా, ఒక చర్చి ఆరాధన అయినా, నాకు ఆ సమస్య ఈ సమస్య అంటే ప్రార్థన చేయించుకుంటున్నాము అంటే, ఇప్పుడు ఉదాహరణకి డబ్బులు అవసరమైనవి, ఆయన ఫైనాన్సులు. నేను అడుగుతున్నాను, లాజర్ గారు నీకు బాగా తెలుసు కదా, నువ్వు వచ్చి కొన్ని చెప్పవా, నాకు డబ్బులు అవసరమైనవి, అప్పు ఇంకోటి చెప్తే అంటే నాలో ఏదో తప్పు ఉంది, నేను ఆయన సరిగా అడగట్లా, లేకపోతే ఆయనకి నాకు ఏదో చెడిపోయింది, లేకపోతే ఆయన ఏదో ఇబ్బంది పెట్టుంటాను, అందుకే మనం నేను లాజర్ గారిని అడుగుతున్నాను. నేను కట్టుకుంటే ఆయన నాకే డబ్బులు ఇస్తాడుగా. అర్థం చేసుకోండి. మనం ప్రార్థన ప్రతిదీ కూడా అడుగుతున్నాము, చేయించుకుంటున్నాము అంటే దేవుడు నీవు చేస్తే చేయనటువంటి దేవుడు కాదు, దేవుడి వల్ల సాధ్యంగా ఆయన చేయలేనటువంటి పనులు కాదు. కాకపోతే ఏంటంటే నీకును దేవుడికి తత్సంబంధం సరిగా లేదు అంటే ఎలా సరి చేసుకోవాలి? మనం ఆదివారం వచ్చి వాక్యం వినాలి, వాక్యం ఏం చెప్తున్నాడు, దేవుడితో మనం ఎలా సహవాసం చేయాలి, దేవుడిని ఏ విధంగా దేవుడితో మేలులు పొందాలి, ఏ విధంగా మన సమస్యలు దేవుడికి చెప్పుకుంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేది మనం నేర్చుకుని దేవుడితో నీ సంబంధం గట్టిగా ఏర్పాటు చేసుకోవాలి, ఇంకొకరితో పని లేకుండా. ప్రభువా నాకు ప్రార్థన చెయ్యి, అవసరం తీరలేదు అనే స్థితిలో నన్ను ఉంచకయ్యా, నన్ను ప్రార్థన చేయాలి. నేను ఇంకొకరికి సాక్షిగా నిలబెట్టాలంటే నన్ను వర్ధిల్లు చెయ్యి అని అడగాలి. నాలో ఉన్న సమస్యలన్నీ తీరిస్తే నేను ఇంకొకరికి సాక్షిగా ఉంటాను ప్రభువా అని నువ్వు దేవుడిని అడిగితే నీ పనులన్నీ కూడా దేవుడు చేస్తాడు. మనం ఏం చేస్తామంటే కొంచెం ఎక్కడో అన్నీ చూసుకున్నాక కొంచెం ఇస్తాం, దేవుడికి పూర్తి సమయం ఇస్తాం. ఇక్కడ వాక్యం ఏంటంటే, పరిస్థితులు దేవునికి అసాధ్యమైనవి ఏమీ లేవు. దేవుడి సన్నిధికి మనం అవకాశం ఇస్తే, వాక్యం ఏంటంటే శ్రద్ధగా, దేవుడి సన్నిధికి మనం అవకాశం ఇస్తే, దేవుడి సన్నిధి అంటే ఏంటి? ప్రార్థన, వాక్యము. ఎక్కడ 2-3 కూడి ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు. సంఘములో దేవుడి సన్నిధి ఉంటుంది, మీ ఇంట్లో దేవుడి సన్నిధి ఉంటుంది. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దేవుడి సన్నిధి ఉంటుంది. దేవుడి సన్నిధికి మనం అవకాశం ఇస్తే దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడమ్మా? ఈ వాక్యం అందుకే తెలుసుకోవాలి. ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడా? ఉంటాడు దేవుడు. అది దేవుడి సన్నిధికి మనం అవకాశం ఇవ్వాలి. మనం అవకాశం ఇవ్వకుండా ఏం చేస్తున్నాం అంటే దేవుడిని దూరంగా పెడుతున్నాం. ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి విషయంలో కూడా. ఇక్కడి నుంచి బైబిల్ తీసుకుని వెళ్తాము, దేవుడి సన్నిధి ఎక్కడ వదిలేస్తాము? ఇక్కడ చెప్పులు వేసుకునే వరకు ఉంటుందేమో వాక్యం విన్నా. తర్వాత ఇంటికి వెళ్ళినాక ఇది అలమరలోనో బీరువాలోనో తెస్తాం, బైబిల్ అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా దేవుడి సన్నిధి ఎట్లా ఉంటుంది మన దగ్గర? దేవుడి సన్నిధికి మనం అవకాశం ఇస్తే దేవుడు ఎక్కడుంటాడంటే మన మధ్యలోనే ఉంటాడు. ఆయన మాట తప్పనివాడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడే కదా. తాను వాగ్దానం చేసిన ప్రజలకు ఇప్పటి వరకు వాగ్దానాలు నెరవేరుస్తూ ఉన్నాడా లేదా? నెరవేరుస్తున్నాడు. వాగ్దానాలు చేసి ప్రతి ఒక్క జీవితంలో కూడా వాగ్దానాలు నెరవేరుస్తూ ఉన్నాడు. పితరులకు ఏమన్నా వాగ్దానం చేశాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు తండ్రి వారి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చిన దేవా స్తోత్రాలు. వాళ్ళకి వారసులమైనటువంటి వాళ్ళు ఎవరు? మనమే కదా. మన తండ్రికి తాతలాలు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వాళ్ళ పిల్లలమే మనం. ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా వాళ్ళే. పితరులకు వాగ్దానం చేసిన దేవుడు వాళ్ళ జీవితాల్లో వాగ్దానం నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడా? నెరవేర్చినటువంటి దేవుడు ఆ వాగ్దానాలకు వారసులు ఎవరు? మనం. మన జీవితాల్లో కూడా అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు అని మనం ప్రార్థన చేస్తే ఇవాళ కూడా ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు ఉంటాడు, యుగములు ఉండే దేవుడై ఉన్నాడు. ఆయన తన ప్రజల పట్ల ఆయన చేస్తున్నటువంటి కార్యాలు, ఇజ్రాయెల్ మధ్య చేస్తున్నటువంటి కార్యాలు ప్రపంచమంతా కూడా, ప్రపంచం మొత్తం చూస్తుందా లేదా? పోయిన సంవత్సరమేగా యుద్ధం జరిగింది ఇజ్రాయెల్ మీదగా, ప్రపంచం అంతా చూసింది. ఇరాన్ వాడైతే అన్నాడు ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో లేకుండా చేసేస్తా ఉన్నాడు.
అసలు ఇరాన్లో ఏమేమి ఉన్నాయో మెయిన్ మొత్తం అన్ని ధ్వంసం చేశారు. ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్దాము అనుకుంటే చాలా నాశనం అయిపోతారు. అందుకని మీరు 118 దావీదు కీర్తనలో మాట్లాడుతూ యెరూషలేం కొరకు ప్రార్థన చేయమంటాడు. అందుకని అన్ని దినం కూడా మనం యెరూషలేం కొరకు, ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేయాలి. మనకి దీవెన, ఆశీర్వాదం. అది ఏంటిదో ఇజ్రాయేల్ అంటే మహాపట్నం, దేవుని పట్టణం. ఏమంటే ప్రపంచం మధ్యలో ఉంది ఇజ్రాయేల్. ప్రపంచం అంతా కూడా ఏకమైనా కూడా ఇజ్రాయేల్ ఏం చేయలేదు, ఇజ్రాయేల్ మీదకి రాలేదు. ప్రపంచం అంతా ఏకమైన తల్లి గర్భంలో పెట్టుండగానే సైనిక పనులు నేర్పుతారంటారు. పిల్లలు పుట్టంగానే మనం చదువు అంటాం, వాళ్ళు అలా కాదు, యుద్ధం నేర్పుతారంటారు. పుట్టంగానే బాంబు ఎవరు వేసినా సరే అది పైన పడుతుందంటే కానీ వీళ్ళ మీద పడదంట, పైన వెళ్ళిపోతుందంట. అలాంటి టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. ఇజ్రాయేల్ అంటే మామూలు విషయం కాదు. ప్రపంచం అంతా కూడా దేవుడు ఇజ్రాయేల్ పని అయిపోయింది ఇంకేముంది అనుకున్నారు. అవలా ఇజ్రాయేల్ పని అవ్వటం ఇంకేమైనా ఉందా? ఏమండి? అయితే యుగములు ఉండే దేవుడు తన ప్రజల పట్ల ఆయన చేసినటువంటి కార్యాలు, ఇజ్రాయేల్ మధ్య చేసినటువంటి కార్యాలు ప్రపంచం మొత్తం కూడా చూసి ఆశ్చర్యపోతుంది. మన ఇజ్రాయేల్ ఎంత దేశము? చాలా చిన్న దేశం. చిన్న దేశం అంటే ఎంతమంది ఉంటారు? మన ఆంధ్రప్రదేశ్ ఎంతమంది జనాభా? 4.5-5 కోట్లు ఉంటారు. తెలంగాణ 3.5-4 కోట్లు ఉంటుంది. తెలంగాణ అంత లేదు, మన ఆంధ్రప్రదేశ్ అంత లేదు. ఇజ్రాయేల్ వల్ల 1,20,00,000 మంది అక్కడ జనాభా. 1,20,00,000 మంది, 150 కోట్ల మంది ప్రపంచ జనాభా అంతా కూడా ఎదుర్కొన్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకు చేయలేరు? ఎలా చేయలేరు అంటే దేవుడు ఇందాక మాట ఉంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొను, నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయడని వాక్యం ఉంది. అలాంటి చిన్న దేశమైన ఇజ్రాయేల్ దేశం యొక్క గొప్పతనం ఏంటి అని మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వచనం. త్వరగా, మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సరండి, ఏమంటున్నాడు ఇజ్రాయేల్ గురించి? మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేవు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. చూసారా, సమస్త జనాల కంటే లెక్కకి ఎంత తక్కువ జనం. ఇంకా చెప్పే కదా, ఆంధ్ర, తెలంగాణ అన్ని స్టేట్ల మీద కూడా ఇజ్రాయేలు చాలా చిన్న దేశము. అయితే 8వ వచనం, యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణములు నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించాడు. అయితే ఎవరు? ఇజ్రాయేల్ అంటే చాలా చిన్న దేశం, చాలా స్వల్పమైనటువంటి స్వల్ప జనము, చిన్న దేశం అండి. మరి అలాంటి దేశానికి ఎవరు కాపుదల ఉందంటే ఆయన చేసిన వాగ్దానం మరిచే దేవుడు కాదు. ఇజ్రాయేల్ గురించి మీ అందరికీ తెలుసు. ఎన్ని లక్షల మంది ఐగుప్తు చెరలో నుండి ఆయన విడిపించడం కానించి మీకు అందరికీ తెలుసు. దేవుడు ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు. రోమాపత్రిక ఆ యొక్క గొప్పతనం ఏంటో మనం చూపిస్తాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 3:1. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నత వల్ల ప్రయోజనమేమి? ప్రతి విషయం నుండి అధికమే. మొదటది దేవోక్తులు యూదుల పరము చేయబడిన. హల్లెలూయా. మొట్టమొదటగా దేవుని వాక్యం ఎవరికి వచ్చింది? లేఖనాలు వారికి ఇవ్వండి. ఇజ్రాయేల్ పక్షంగా దేవుడు వాళ్ళ పితరులకు చేసిన వాగ్దానం నెరవేర్చువాడే ఉన్నాడు. 1. 2, ఈ లేఖనాలు మొట్టమొదటిగా వాళ్ళకే ఇవ్వండి. 2, 3, స్వల్ప జనము, చాలా చిన్న దేశము, స్వల్ప జనము ఇజ్రాయేల్. ఏమండి? తర్వాత ఈ రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. మీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమను, నిబంధనలు, ధర్మశాస్త్ర విధానములు, అర్చనారాధన, వాగ్దానములు వీరివి. వాగ్దానాలు వారి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఇజ్రాయేల్ ఎవరు? దేవుడికి దత్తపుత్రులు. దత్తపుత్రులు అంటే ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? పెంచుకున్న అతని మీద ఉంటుందా లేదా? దత్తపుత్రత్వం ఉంది ఇజ్రాయేల్కి. ఇజ్రాయేల్ అనమాట. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయము 4
4:22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. మొట్టమొదటి ఏంటిది? ఇజ్రాయెల్ చిన్న దేశము, స్వల్ప జనము. రెండవది లేఖనాలు వారికి ఇవ్వబడినవి. మూడవది దత్తపుత్రత్వము. నాలుగవది ఏంటంటే రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? యూదుల నుండే మనకి రక్షణ వచ్చింది. యూదుల నుండే మనకి రక్షణ వచ్చింది అనమాట. నిబంధనే ఈ బలము. వాళ్ళకి ఎక్కడిదంటే నిబంధనే ఈ బలము. మనకు ఒక నిబంధన ఉందా తెలుసా? మన బలం ఏంటి? మన బలం నిబంధన. యేసుక్రీస్తుతో ఒక నిబంధన చేసుకుంటే మరి ఇజ్రాయెల్ చిన్న దేశమైనా సరే ప్రపంచం అంతా ఆశ్చర్యపడేలాగా దేవుడు వాళ్ళు ఎలా కాపాడుతున్నాడో అదే నిబంధన బలము. ఈ బలాధిక్యము మామూలుది కాదు. ఏమంటే ఈ బలాధిక్యం మామూలుది కాదనమాట. నిబంధన అనగా యేసు రక్తమే మనకి బలం. యేసు ద్వారా రక్షణ పొందటమే. రక్షణ అనేది నిబంధన. రక్షణలు ఏమి? బాప్టిజం తీసుకునేటప్పుడు ఒక నిబంధన చేసుకుంటారు. ఏంటిది ఆ నిబంధన తెలుసా మీకు? పాస్టర్ గారు చెప్పే ఉంటాడు. బాప్టిజం ఇచ్చినప్పుడు నా పాపం నిమిత్తమై యేసు ప్రభు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి నేను చేసిన అపరాధం, దోషము, తప్పిదము నిమిత్తమై నాకు రావాల్సిన శిక్షణ ఆయన శిలువ మీద ఎన్నో శ్రమలు అనిపించి, శరీరం అనిపించి, రక్తం చిందించి, శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దిన సజీవుడిగా లేచాడని నేను నమ్ముచున్నాను. నువ్వు దేవుడివని, దేవుడు కుమారుడవని నేను నమ్ముచున్నాను. అది నిబంధన. ఈ పాపనే నన్ను ఖండించి నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అది నిబంధన అనమాట. యేసుక్రీస్తు ఇక ఎప్పుడు పాపం చేయము, పాపం అంతా కూడా చనిపోయింది అనేది నిబంధన. అయితే ఇలాంటి ఇదిలో మరి బలాధిక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. మీకు సంసోను గురించి తెలుసు. సంసోను ఎలాగ దేవుడితో నిబంధన చేసుకుని దేవుడితో ఉన్నప్పుడు సంసోను ముందు మరి ఎలాంటి వాళ్ళైనా సరే ఊరిని సింహాన్ని కూడా అలాగే ఇరిసేసేవాడు. ఎలాంటి వాళ్ళు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆయన 16 అప్పుడు అతను తన అభిప్రాయం అంతయు ఆయన తప్పుదారి దొక్కాడు. దెలీలా అనే ఒక అమ్మాయితో నీ బలం ఎందులో ఉందో చెప్పు అంటాడు. ఏదో అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్కసారి ఇరుముకుంటే ఏమైంది? ఎంతమంది అయినా సరే కుక్క కూల్చేవాడు. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడితో ఒక నిబంధన. ఏ నిబంధన చేసినాడు? అతడు తన అభిప్రాయం అంతే ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినే ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషులు వల్ల అవుతుందని చెప్పేశాడు. ఆయన నాజీరు చేసుకున్నాడు దేవుడితో, ఒక నిబంధన చేసుకున్నాడు దేవుడితో, ఒక ప్రతిష్ఠ చేసుకున్నాడు దేవుడితో. ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు అతను ఎలాంటి విజయాలు సాధించాడో, ఎలాగా తప్పిపోయాడో ఆ బలం గురించి చెప్పేశాడు. చెప్పేసినాక అదే అధ్యాయం 28వ వచనం చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను. అప్పుడు బలమంతా పోయింది. వచ్చారు, పట్టుకున్నారు, కొట్టారు, తీసుకెళ్లారు, ఆ దాగోని గుడికి తీసుకెళ్లారు. అందులో ఉన్నట్టు బలమంతా పోయింది. బలమంతా పోయినాక కూడా దేవుడు ఏమి వదిలిపెట్టలేదండి. దేవుడు ఎలాంటి కృప కలిగిన దేవుడో, ఇజ్రాయెల్ ఈనాటికి కూడా పితలకు చేసిన వాగ్దానం నెరవేరుస్తూ ఇజ్రాయెల్ పక్షముగా ఆయన జయాన్ని అనుగ్రహించే దేవుడు. మనము కూడా యేసుక్రీస్తుతో నిబంధన రక్తము తీసుకున్నటువంటి మనకు కూడా ఆయన అనుక్షణము బలము గలవాడే మనతో కూడా ఉండేటటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అప్పుడు చూడండి 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములను ఒకదానిని కుడి చేతులు, ఒకదాన్ని ఎడమ చేతులు. పెద్ద గుడి అండి, ఎన్నో వేల మంది ఉన్నారు. ప్రభువా నాకు ఒక్క అవకాశం అంటే కూడా దేవుడు ఇచ్చాడు. ఆ టైంలో ఎక్కడ లేని బలం ఇచ్చాడు. ఇది కాదు, ఇలాంటి స్తంభాలు అలాగా అంతా ఉంటాయి, మీకు తెలిసే ఉంటాయి. అలాంటిది 2 చేతులతో 2 స్తంభాలను పీకేశాడు గుడికి. ఏమంటే పీకేసి పట్టుకుని 30 వచనం, నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడిను. మరణ కాలంలో అతను చంపిన వారి శవముల లెక్క జీవిత కాలముందు అతడు చంపిన వారి లెక్క కంటే
ఎక్కువైందంట. అతను జీవించినంత కాలం చెప్పినటువంటి వాళ్ళకంటే ఆ సమయంలో చెప్పిన లెక్క ఎక్కువైంది. మనంతటి బలం అనుగ్రహించాడంటే దేవుడు చూసారా ఎలాంటి బలం ఇచ్చాడు సంసోను కంటే. సంసోను యేసు రక్తమే మన బలమై ఉన్నది. మనం ఈ దినాన బలహీనమైపోతున్నాము, ఒక పని అవ్వటం లేదు, భయం వస్తుంది, లేదంటే దడ వస్తుంది, లేకపోతే ఆలోచన చేయమంటారు, ఇలాంటి ఈ పని అవ్వలేదు, లేకపోతే పిల్లలు ఎట్టలేదు, లేకపోతే భర్త ఎట్టలేదు, లేకపోతే అప్పులు రకరకాల మీద ఇసుకెత్తిపోతున్నారు ప్రజలు. కానీ ఇక్కడ వాక్యము సంసోను జీవితకాలం అంతా చచ్చిపోయిన లెక్క కంటే ఆ సమయంలో దేవుడిచ్చిన బలం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఎక్కువ మంది చచ్చిపోయారంట. మరి అంత బలం ఎక్కడే ఉందంటే ఈనాడు మనకు కూడా అలాంటి బలం ఇచ్చాడు. ఏంటిది ఆ బలం అంటే యేసు రక్తమే మన బలమై ఉన్నది. అది యేసు రక్తమే మనల్ని కాపాడుతుంది. ఒక్కడు అందరిని మట్టి కనిపించగలిగాడంటే మనం ఎందుకు భయపడుతున్నాం? అలాంటి గొప్ప మహనీయుడిని, అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి వాళ్ళు ఎందుకు భయపడుతున్నామంటే దేవుడికి మనకి సంబంధం లేక. రెండోది మొట్టమొదటి ఏంటి సంసోనుకి ఇచ్చినటువంటి బలము దేవుడు ఇచ్చాడు. రెండో మాట మోషే 14వ అధ్యాయం నిర్గమకాండము 14వ అధ్యాయము 12వ వచనము. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు ఒకటే మొదటి మేలని చెప్పి. అందుకు మోషే భయపడకండి, నేడు యెహోవా మీకు నేడు కలగజే రక్షణ మీరు ఓరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూసిన ఐగుప్తీయులు నీకు మీదట మరి అన్నింటిని చూడరు అని అంటాడు. 21వ వచనము. ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఫరో దగ్గర నుంచి వాళ్ళని తీసుకురావడానికి నత్తివారి మోషేని ఏర్పాటు చేసుకుని దేవుడు ఆ చెరలో నుండి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఏమైంది, అడ్డంగా వచ్చేసింది. అది దాటలేదు. వెనకమాలము రథాలు సైన్యాలు వాళ్ళు గుర్రాలతో విపరీతంగా ఫరో సైన్యం విపరీతంగా వచ్చేస్తారు. వీళ్ళు అనే మాట ఇది ఏమన్నారు, మేము అక్కడే ఉండేవాళ్ళం కదా, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, ఇక్కడికి ఈ సముద్రంలో పోయి చంపడానికి తీసుకొచ్చావా అని గొనికి సనుగుతున్నారు అనమాట. ఇక్కడ వేసే దేవుడు ఏమంటున్నాడు 21 మోషే 20 వచనం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించును, అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి వెలిగించును, కనుక రాత్రి అంతా ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలు సమీపించలేదు. మోషే సముద్రమును వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు వారికి గోడలుగా నిలబడింది. అసలు ఎంతటి గొప్ప ఆశ్చర్యం చూడండి. సముద్రం ఏంటి, 2 పాయలు చేయటం ఏంటి, ఆరిన నేల అంట, ఆ నీరు ఇటుపక్క గోడ, ఆ నీరు అటుపక్క గోడగా నిలబడింది అనమాట. అయితే వేకువజామున 5:23 ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్య చేరారు. వాళ్ళు కూడా ఏం చేశారు, ఈ ఐగుప్తీయులు పట్టుకుందామని చెప్పి వాళ్ళు కూడా గుర్రాలు రథాలు ఓపికమైన సైన్యం ఆరిన నేల కదా అనుకుని వచ్చేసారు వాళ్ళు కూడా వీళ్ళు పట్టుకుంటానికి. అయితే దేవుడు వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండులు కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోల్చుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము, రండి యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏమని, యెహోవా వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం అని వెనుక తిరిగేసరికి ఏమైంది, సముద్రం మూసిపోయింది. యెహోవా బలం ఏమన్నా తక్కువైందా? సంసోనుకి ఇచ్చాడు. సంసోను బతికున్నప్పుడు చంపిన వారి లెక్క కంటే చనిపోయిన వారి లెక్క ఎక్కువైంది. 2 ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి అరణ్యములో వాళ్ళకి ఆహారాన్ని అనుగ్రహించి, నీళ్లను అనుగ్రహించి, మన్నాన్ని అనుగ్రహించి, మాంసాన్ని ఏది కావాల్సి అది అనుగ్రహించి, ఇన్ని రకాలుగా దేవుడు పోషించి ఇంకా మారతారా లేదని వాళ్ళు ఇంకా 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగుతుంటే మరి ఎర్ర సముద్రాన్ని అద్భుత రీతిలో దేవుడు 2 పాయలుగా చేసి తీసుకొచ్చినటువంటి గొప్ప దేవుడే ఉన్నాడు. మొట్టమొదటి సంసోను యొక్క బలం దేవుడు అనుగ్రహించాడు. 2 మోషేకి అనుగ్రహించి ఐగుప్తీయులందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎర్ర సముద్రం దాటించిన గొప్ప దేవుడు. 3వది దావీదు గురించి తెలుసు మీకు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనము. 17-32 1 సమూయేలు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసులో కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడు దావీదు సౌలుతో అనగా. అప్పటికి రెంకిలేసేస్తున్నాడు ఎవరు, గొలియాత్.
వీళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. సౌలు లాంటి కూడా భయపడిపోతున్నాడు. అతను చూస్తేనే మంచి హైట్, చేతులు ఇంత పొడవు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. రండి మీలో ఎవడో మగవాడు ఎవడో రండి అంటున్నారు. వీళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. మరి అయితే ఇతనేమంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసులో కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడదని దావీదు సౌలుతో అనగా, సౌలు ఏమంటున్నాడు 33వ వచనంలో, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వాడితో పోట్లాడటకు నాయన నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్నాడు. వీళ్ళందరూ ఏంటంటే అతను బాల్యం నుండి యుద్ధంలో నేర్పడి కాబట్టి ఎంత చంపేస్తాడు అనేది పెద్ద పెద్ద రాజులు సైన్యం అంతా కూడా గజగజలు ఆడిపోతుంది. అతను రెంకిలేస్తున్నాడు, రండి వీళ్ళు ఎవడొస్తాడో రండి మిమ్మల్ని అందరినీ మట్టి కనిపిస్తానని. ఇతనేమో వాళ్ళ అన్నయ్యకి రొట్టెలు అయి పట్టుకుని వెళ్ళాడు. అందుకు దావీదు 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహంలో ఎలుగుమంటిని వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడినైన నేను ఆ సింహంలో ఎలుగుమంటిని చంపితిని. ఈ జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుదనియు, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినయ్యు చెప్పాను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండుగాక అని దావీదుతో. దేవుడు కనుక మనము దేవుడితో ఐక్యం కలిగి దేవుడితో కనుక మంచి సాహసం చేసి దేవుడితో కూడా మన సన్నిహితం బాగుంటే ఇలాంటి ధైర్యమే వస్తుంది. కాబట్టి ఎంత ధైర్యం వచ్చింది, ఎలుగు పట్టిని పుల్లిని నేను మేక పట్టుకెళ్తుంటే గొర్రె పట్టుకుని దవడ విరిచి చేసినటువంటి నాకు సహాయం చేసిన దేవుడు ఈ ఫిలిష్తీయుని ఎంత నాకు కూడా సహాయం చేస్తాడు. మనకి ధైర్యం ఉంది, అలాంటి ధైర్యం. కానీ చిన్న ప్రాబ్లం వస్తే గజగజలు ఆడిపోతున్నాం, ఫోన్లు చేసేస్తున్నాం, ప్రార్థన చేయాలి. అలాంటి దేవుడు కలిగి మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన ముందు మన దేవుడు అవమానిస్తుంటే ఎగతాళి చేస్తుంటే చూస్తూ ఉంటాం, ఏం మాట్లాడలేము. ఎందుకంటే మనం కూడా మంచి సాక్షి గల జీవితాలు కాదు కదా. అప్పుడు ఫిలిష్తీయుడు వచ్చి దేవుడు నా జీవం గల దేవుడిని అంటుంటే నేను ఊరుకుంటాను, ఎంత రోషం వచ్చేసిందో దావీదుకి. ఏమండి 38వ వచనం, పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రం దావీదును గర్భం చేసి రాగిసేస్తాను అతన్ని కట్టి యుద్ధ కవచం తొలగించి సామాగ్రి దావీదులకు వాడుక లేదు కనుక అతను అవన్నీ తీసేశాడు. 40వ వచనం, తన కర్ర చేత పట్టుకుని ఏటిలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన ఎద్దులున్న చిక్కంలో నుంచుకొని ఒడిసెలు చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేలోకి పోయాడు. ఆయనేమో ఆయుధాలు పెట్టినాడు, కవచం వేసుకున్నాడు, డాల్ ధరించుకున్నాడు, కిరీటం ఉంది, పేద కత్తులు గిత్తులు అన్నీ ఉన్నాయి. ఇతను ఏం చేశాడు మీకు తెలుసు, పిచ్చుకల్ని కాకులను కొడతారు తెలుసు, ఒడిసెలు అంటే ఇలా క్యాట్ బాల్ అంటారు. అందులో నున్నట రాళ్ళు గోలిక అలాంటి సముద్రం ఒడ్డుని ఏరాడు. సముద్రం ఒడ్డుని ఎలాగేరాడంటే ఇంతలా రాయి ఉందనుకోండి సముద్రంలో, ఆ నీరు వచ్చి వెళ్ళేటప్పుడు వచ్చి ఎలాగ ఈ వంకర రాయి అంతా కూడా సన్నగా రౌండ్గా అయిపోయింది, అవుతుంది నీళ్ళతో కరిగి. అలాంటి రాళ్ళు ఏరాడు, 5 రాళ్ళు, ఒడిసెల రాళ్ళు ఏరుకుని చేత పట్టుకుని వచ్చాడంట. 41వ వచనం, డాలు పోయేవాడు తను ముందుగా నడవగా ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పార చూసి, అంత ఆయుధాలు, అంత సైన్యము, అంత బలగము, అంత ఆర్యాలు మనిషి అలాగుంటే ఇతను ఉంటే మా ఉంటే లాజరు గారు అంత ఉంటాడు దావీదు. అంటే అతను పొట్టు దగ్గరికి వస్తాడేమో ఈ దావీదు. ఇతను ఏమీ లేకుండా, అసలు ఆయుధాలు లేకుండా, కవచాలు లేకుండా, డాలు లేకుండా మామూలుగా ఒక 5 రాళ్ళు పట్టుకుని ఈ చెక్కు ఒకటి పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అతను ఏమంటున్నాడు, ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నువ్వు నా మీదకి ఆ గొలియాతు అంటున్నాడు, నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కను అనుకున్నావా అంటే కుక్కను కొడతాను ఇంత కర్రపులు పట్టుకుని వెళ్ళి ఆ టైప్లో నున్నట్టు లాళ్ళు పట్టుకుని వెళ్ళాడండి. అంతమంది 2 రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు, రండి మీలో ఎవడో వస్తాడో రండి మట్టి కనిపిస్తే వస్తాడు, ఎవడు లేడా ధైర్యవంతుడు లేడే. 2 రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద రాజులు, యుద్ధ ప్రవీణులు, యుద్ధంలో నేర్పరిగిన వాళ్ళు చాలా మంది గజగజలు ఆడిపోతున్నారు వీళ్ళందరూ కూడా. అలాంటప్పుడు ఇంత ఉంటాడు దావీదు, 5 రాళ్ళు ఎదుర్కొని చెక్కం పట్టుకుని వెళ్ళిపోయాడు అతని దగ్గరికి. అతను ఏమంటాడు, నేను కుక్కను అనుకున్నావా అంటాడు. దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని శపిస్తున్నాడు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసం ఆకాశ పక్షులకు భూభూములకు ఇచ్చి వేతులని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా
దావీదు ఏమంటున్నాడు, నీ కత్తియు ఈటియు బల్యమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకు వస్తున్నాను. హల్లెలూయా. ఎవరి పేరు చెబుతున్నాడండి? మనం ఎవరము? యేసుక్రీస్తు రక్తమే మన బలము. యేసు రక్తమే జయమనుకుని మీరు నిలబడండి. అది 100 మంది వచ్చినా కూడా పారిపోవాల్సిందే. మనం నిలబడేది ఎవరు? క్రీస్తు పేరట. అక్కడ దావీదు ఏమంటున్నాడు? దావీదు, నువ్వు కత్తియు ఈటయు బల్లమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను అని ఛాలెంజ్ చేశాడు. ఈ దినం యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలీయుల దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరాలన్నీ కూడా ఆకాశ పక్షులకు మృగములకు ఇచ్చివేతును అంటున్నాడు. ఎంతటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామంటే అసలు మామూలు అదృష్టం కాదు. ఏమంటే ఆ రోజు సహాయం చేసిన దేవుడు ఈ రోజు మనకి సహాయం చేస్తాడు. ఆ రోజు సంసోనికి చేసిన దేవుడు మనకి ఈ రోజు చేస్తాడు. ఆ రోజు మోసేకి హెల్ప్ చేసిన దేవుడు మనకి చేస్తాడు. ఆ రోజు దావీదుకి సహాయం చేసిన దేవుడు మనకి చేస్తాడు. మనలో ఏంటంటే పౌరుషము, దేవుడితో నిబంధన ఉండాలి. ప్రభువా నేను ఇక్కడ గట్టి సాక్షిగా నిలబడాలి. మా కోసం ప్రాణం పెట్టి సజీవుడైనటువంటి యేసు క్రీస్తుని మేము నమ్మాము. చనిపోయిన దేవుడు కాదయ్యా, మా జీవితంలో అద్భుతం చేయి, నీకు సాక్షిగా నేను నిలబడతాను. ఇల్లెంత నిన్ను అవమానపరచడానికి, జనం ఎంత, ఇల్లెంత, వీళ్ళు చేసే పనులు ఎంత. మేము నిజమైన దేవుడిని, లోకాన్ని జయించినటువంటి దేవుడు మేము కలిగి ఉన్నామని మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు, ఆ కార్యాలు ఎందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు దేవుడు. 47 యెహోవా అప్పుడు యెహోవా కత్తి చేతును ఏటి చేతును రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధం యెహోవాదే, ఆయన మేము మా చేతికి అప్పగించడని చెప్పాను. తర్వాత 49 తన సంచిలో చెయ్యి వేసి దావీదు అందులో నుండి ఆ రాయి ఒకటి తీసి వరుసలతో విసి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాడు. ఇక్కడ కొట్టాడండి. నుదుట కొట్టినందున వాడు నేలను బార్ల పడ్డాడు. దెబ్బ ఒకే రాయ కొట్టాడు. ఎక్కడెక్కడ కొట్టాడు, తప్పని బార్ల పడిపోయాడు. ఎందుకు? ఆయుధాలు ఎందుకు? అది ఎవరు? దావీదు మహారాజు గొప్పతనం కాదు, దేవుడు బలం. అక్కడ దేవుడు సహాయం చేశాడు. యుద్ధం ఎవరిదే? యెహోవాది. ఇప్పుడు నిన్ను అన్నాడంటే, ఎవరన్నా వచ్చి ఒక అన్యుడు నిన్ను తిట్టాడంటే తిట్టింది నిన్ను కాదు, దేవుడిని. ప్రభువా నాలో ఉన్న దేవుడు పాట పాడతాడు కదా, నాలో ఉన్నవాడు గొప్పవాడు, లోకంలో ఉన్నవాడికి గొప్పవాడు. లాజరు గారు పాట పాడతాడు. మనలో ఉంది ఎవరు? గొప్పవాడు. మనం జరిగితే గొప్పవాడిని తిట్టినట్టు ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. మనకు ఆ విశ్వాసం, ఆ ధైర్యం మనం ఉండాలి. కానీ దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడే, ఖడ్గం లేక వడిసలతో రాతితో ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపేశాడు. హల్లెలూయా. అయిపోయింది. చచ్చిపోయాడే లేదా? ఎలాంటి సంస్థలకు బలం ఇచ్చిన దేవుడు. మోషే ఎర్ర సముద్రం, మోషే ద్వారా అక్కడ ఏర్పాటు చేసిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ ఇజ్రాయెల్ ప్రజలు రక్షించిన దేవుడు మరి దావీదుని నిలబెట్టి యెహోవా యుద్ధం యెహోవాదే గొలియాతుని చంపిన దేవుడు. మరి అలాంటి బలం ఇచ్చే దేవుడు మనము కలిగి ఉన్నాము. యుద్ధము యెహోవాదే. స్వల్ప జనమే ఇజ్రాయేల్. బలం ఎక్కడి నుండి వస్తుందంటే జీవము గల దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు బలం వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇమీడియట్లీగా లోకం మీద ఆధారపడతాం, లేదా పక్కింటి వాళ్ళ మీద, లేకపోతే ఏం చేయాలంట. ఎన్ని అయిపోయినాక ఆఖరికి ప్రభు మరి సాయం చేయమంటాం. ఆఖరికి ఫస్ట్ నీకు మంచి వార్త తెలిసినా, చెడు వార్త తెలిసినా ఫస్ట్ దేవుడికి చెప్పడం నేర్చుకోండి. ఫస్ట్ ఉదయాన్నే లేచినాక ప్రభు నన్ను సజీవుడిగా ఇంకా బతికించి ఉంచినందుకు దేవా స్తోత్రాలని చెప్పండి. ఫస్ట్ భార్యను చూస్తాం, లేకపోతే పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాం, లేకపోతే కాఫీ తెయ్యి, లేకపోతే టీ ఇయ్యి, లేకపోతే పేపర్ చదవటం, లేకపోతే సీరియట్ ఇవి కాదు కావాల్సింది. ఫస్ట్ కళ్ళు తెరవంగానే ఫస్ట్ దేవుడితో మాట్లాడండి. తెరవకు మునిపే ప్రభు నన్ను సజీవుడిగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. మరి ఈ దినం నేను జీవించడానికి, అందరితో సమాధానంగా ప్రేమ కలిగి జీవించడానికి, నాలో చెడు అంతా లేకుండా మంచి జ్ఞానము నాకు సహాయం చేసి నీ కాపుదచ్చవా నేను ఎలా బతకాలో అని దేవుడికి అప్పగించుకుని ఆయన మీద మీరు ఆధారపడినప్పుడు దేవుడు నీకు క్షేమము సమృద్ధి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఏమంటే బలం ఎక్కడి నుండి వచ్చిందంటే జీవము గల దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు. తర్వాత ఇంకో మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 11వ వచనం. ఇతను ఎవరు? గిద్యోను. గిద్యోను ఎలాంటి వాడు? భయస్థుడు, పిరికివాడు. 6వ అధ్యాయం యెహోవా దూత వచ్చి అభివృద్ధి యెహోవాషునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము కింద
కొంచెం యవాస్ కుమారుడు గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగా చాట్ల గోధుమలు దుల్లగొట్టుచుండగా మిద్యానీయులు వచ్చారు వీళ్ళ మీదకి. ఇది ఏం చేశాడంటే భయపడి దాక్కున్నాడు అనమాట. అక్కడి నుండి దాక్కుంటే 12వ వచనం, యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమ బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ఒక పిలుకువాడు ఉన్నాడండి. ఒక పిలుకువాడు, ఎలాంటి పిలుకువాడు అంటే ఆ మిద్యానీయులు వస్తే వెళ్ళి దాక్కున్నాడు. దాక్కుంటే ఒక దూత వచ్చి పరాక్రమ బలాఢ్యుడు అంటే మిత్రపోతున్నాడు. ఎవరున్నారు బలాఢ్యుడు? పిలుకువాడు కదా, నేను బలాఢ్యుడిని కాదు కదా అని కంగారు పడుతున్నాడు గిద్యోను. అయితే ఇక్కడ ఏమన్నా దూత అతనికి కనపడి పరాక్రమం బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలివాడా యెహోవా మాకు తోడై ఉండినట్ల ఇదంతే మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తులను మమ్మల్ని రప్పించుని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమైనా యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు అని చెప్తున్నాడు. సరే, మిద్యానీయులు మా మీద పంపించాడు దేవుడు, మమ్మల్ని వదిలేశాడు, అక్కడి నుంచి మమ్మల్ని రప్పించాడు, ఐగుప్తు నుంచి మిద్యానీయుల చేతికి అప్పగించాడు అని చెబుతున్నాడు. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింపము, నేను పంపిన వాడిని నేనే అంటున్నాడు. నువ్వే వెళ్ళాలి బాబు, వాళ్ళందరూ విడిపించాలి ఇశ్రాయేలు అంటున్నాడు. ఇడేమో భయపడాము దాక్కుంటున్నాడు గిద్యోను. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఆ యుద్ధంలోకి వెళ్ళి ఇశ్రాయేలు అందరూ విడిపించు అంటాడు అనమాట. అని ఏంటంటే ఇతను కంగారు, నేను నీకు తోడే ఇందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను హతం చేయదు అని సెలవిచ్చాడు. ఒక మనిషిని చంపినట్టుగా మిద్యానీయులందరూ నువ్వు చంపేస్తావు, వెళ్ళు, నీకు నేను బలంగా నేను తోడుగా ఉంటానంటున్నాడు. ఒక గిద్యోను పెరిగివాడు, భయస్థుడు, వాళ్ళందరినీ చూసి దాక్కున్నాడు. అలాంటి అతనికి దేవుడు స్వయముగా మాట్లాడి నేను నీకు తోడుంటాను, నేను నీకు బలాన్ని ఇస్తానంటున్నాడు. మరి ఈ వాక్యం ఉన్నటువంటి మనము బలహీనం కాకుండా దేవుడిలో మనం అంతకంపం బలం చెందాలి. దేవుడు గొప్ప దేవుడు కలిగి మనం అన్నింటిలో కూడా ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ అనారోగ్యాలు ఏం చేయలేవు, ఈ అప్పులు ఏం చేయలేవు, లేదా ఇరుగు పొరుగు ఎవరు కూడా మనల్ని ఏం చేయలేవు. మనలో ఉంది ఎవరంటే లోకంలో ఉన్న వారికంటే గొప్ప వాటిని మనం కలిగి ఉన్నాం. మన బలం ఏంటంటే యేసు రక్తమే మన బలం. ఎవరిని ఎప్పుడు కూడా ఆయనే మనకి తోడు. తర్వాత 7వ అధ్యాయము, అదే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 1. అప్పుడు ఎరుపేలు అనగా గిద్దోలను అతిథులను జనులందరూ వేకువలు లేచి హరోను బావి వద్ద దిగగా యోవేలు మోరీ కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండుపాలి వారి కనబడింది. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది. ఇతనితో అంటున్నాడు గిద్దోనుతో, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ మంది, ఇతని పక్కనే ఉన్నారు ఒక 30,000 మంది, ఎక్కువ మంది కనుక నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు, వాళ్ళందరికీ నేను అప్పగించను అంటున్నాడు. 30,000 మందితో యుద్ధం చేసి మిద్యానీయుల మీద ఎదుర్కోమని నేను చెప్పట్లేదు, కానీ ఇశ్రాయేలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాది కొండ విడిచి తిరిగి వెళ్ళవల్లని జనులు ఉన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవుగా. అప్పుడు జనులలో నుండి చెప్పాడనమాట, మీలో ఎవరికన్నా భయపడి అంటే మిద్యానీయుల మీదకి యుద్ధానికి రావటానికి మీలో ఎవరికన్నా భయం ఉంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు. వెళ్ళిపోవచ్చు అని చెప్పేమన్నాడు గిద్యోనుతో. 30,000 మంది ఉన్నారు గిద్యోను పక్కన. మీరు యుద్ధానికి రావడానికి ఎవరికైతే మీకు భయం ఉందో వాళ్ళందరూ వెళ్ళిపోయింది అన్నాడు. వెళ్ళిపోయిందంటే 30,000 మందిలో 20,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా 10,000 మంది ఉన్నారు గిద్యోను పక్కన. ఆ మిద్యానీయులు ఎదుర్కోవాలి. తర్వాత 20,000 మంది వెళ్ళిపోయి 4వ వచనము, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక నీళ్ళ ఎద్దుకు వారిని తెలియజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదును, ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గూర్చి చెప్పుదును వాడు నీతో పోవాలి, ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదును వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చును. అతడు నీళ్ళ ఎద్దుకు ఆ జనమును తెలియజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని తాగుటకు మోకాళ్ళ మీద ప్రతి వాణిని వేలుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాడు. ఒక చెల్లి దగ్గర తీసుకెళ్ళాడు, నీళ్లు తాగమన్నాడు. అసలు నీళ్లు దొరికియో దొరకవు అన్నట్టుగా కుక్క తాగినట్టు తాగేస్తున్నారంట నీళ్ళలో పడి నాలుగుతో. కొంతమంది ఏమో చక్కగా దోషితో చేసుకుని పద్ధతిగా తాగుతున్నారు. వాళ్ళందరూ ఏరేగా వాళ్ళందరూ పంపించాము, ఇద్దరు వేరే చేయమన్నాడు. 300 మంది ఏమో మంచిగా నీళ్లు తాగారు, 9,700 మంది ఏమో కుక్క తాగినట్టు తాగేశారు. వాళ్ళందరూ పంపించి అన్నాడు. 300 మందితో విజయాన్ని ఇచ్చాడండి గిద్యోనికి దేవుడు. 300 మందితో విజయాన్ని ఇచ్చాడు గిద్యోనికి దేవుడు.
ఏమంటే బలాఢ్యుడా రా అన్నాడు. బలం లేనటువంటి వాడు అమాయకుడు, యుద్ధ ప్రవీణత లేనటువంటి వాడు గిద్యోను, పరాక్రమం బలాఢ్యుడు అనేసరికి కంగారు పడితే అలాంటి వాడిని నిలబెట్టి దేవుడు ఏం చేశాడు? మిద్యానీయుల మీద విజయాన్ని అనుగ్రహించినట్టు గొప్ప దేవుడై ఉన్నాడు. మరి అలాంటి దేవుడు కలిగి మనం ప్రతి విషయంలో కృంగిపోకూడదు, ప్రతి విషయంలో కంగారు పడకూడదు అనమాట. మొట్టమొదటి ఏంటంటే సంసోను విషయంలో దేవుడు బలాన్ని అనుగ్రహించాడు. 2 మోషే విషయంలో ఇజ్రాయెల్ ప్రజలకి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడానికి దేవుడు తోడై ఉన్నాడు. 3 దావీదు విషయంలో గొలియాతుని చంపే విషయంలో దావీదుకు బలాన్ని అనుగ్రహించాడు. 4 గిద్యోను విషయంలో ఏమంటే భయపడి పారిపోయినట్టు గిద్యోన్ని నిలబెట్టి బలాఢ్యుడా నిలబెట్టి యుద్ధంలో జయాన్ని అనుగ్రహించినట్టు గొప్ప దేవుడే అన్నాడు. ఆఖరిగా ఇంకో మాట చెప్పుకుంది యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసింది. ఏమని చేశాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలవము, చంద్రుడా నువ్వు అయ్యాలలో నిలవము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అని మాట యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదంటండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేశాడు. చూడండి, ఒక పగలో ఒక రాత్రి లేదు. ఇప్పుడు కూడా ప్రపంచంలో లెక్కల్లో ఒక రోజు తగ్గిపోయింది. వాళ్ళు కూడా ఎతుకుతున్నారు ఆ రోజు ఏమైపోయిందా అని. ఆ రోజు బైబిల్లో ఒక నరుడు ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడండి, చంద్రుడు ఆగిపోయాడు. ఒక 24 గంటల్లో ఈ సృష్టిలో టైం కూడా తక్కువ కనపడుతుంది, ఒక రోజు కనపడుతున్నాడు. కానీ ఒక నరుడు ప్రార్థన చేస్తేనే దేవుడు సూర్య చంద్రులను ఆపేశాడే. మరి అతను కూడా అద్భుతాలు చేస్తే నరుడే కదా. మరి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయడా, మన పక్షాన్ని కార్యం చేయడా? ఏమంటే దేవుడు చేసిన యుద్ధమే విజయాన్ని ఇస్తుందండి. తర్వాత ఇంకొకటి, మొట్టమొదటి 5 మాటలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఏంటిది? సంసోను విషయంలో దేవుడిచ్చిన బలం, మోషే విషయంలో 2, 3 దావీదు విషయంలో, 4 గిద్యోను విషయంలో, 5 యెహోషువ విషయంలో. ఏమంటే అలాంటి దేవుడు మనం కలిగి ఆయన ఎలాగా మన మధ్యలోకి వస్తాడంటే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను, గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధిని కాంతుల నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను. హల్లెలూయా. చూడండి, కెరూబుల మీద గాలి రెక్కల మీద మన దేవుడు వచ్చే దేవుడే ఉన్నాడు. దేవుడు వాళ్ళకి వచ్చాడు కానీ మనకి ఎందుకు వస్తాడు, మనకు తోడుంటాడు అనుకోవచ్చు. అదే ఈ వాక్యం కీర్తన గ్రంథం 18వ వచనంలో, మేఘాల మీద ఉరుములు మెరుపులతో తన ప్రజలను కాపాడటానికి వచ్చే దేవుడు, ప్రభువారు పిలిస్తే వచ్చే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు. మన జీవితాల్లో చాలా విషయాల్లో ఎన్నోసార్లు దేవుడు సహాయం చేయలేదా? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు చేశాడు అన్నమాట. మేఘాల మీద ఉరుములు మెరుపులతో తన ప్రజలను కాపాడటానికి వచ్చే దేవుడు. మనం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారం కాబట్టి మనల్ని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మన జీవితాల్లో కూడా వాగ్దానం నెరవేర్చే దేవుడు, మనల్ని కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతి విషయంలో ఆయన తోడుండి మనకి సహాయం చేసే దేవుడు. ఈ లోకంలో మనుషులను తృణీకరించవచ్చు, లేదా అవమానాలు పొంది ఉండొచ్చు. మన శత్రువులకు మనం భయం పుట్టించే దేవుడు అనమాట. శత్రువులకు భయాన్ని పుట్టించే దేవుడే ఉన్నాడు. మన పక్షాన ఉన్నవాడు ఎవరంటే లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. మనం ఎలా ఉండాలంటే మనం విశ్వాసంతో నడవాలి. విశ్వాసమే మెయిన్ అనమాట. విశ్వాసంతో ఏం చేశారు? యుద్ధాలని జయించారు. విశ్వాసంతో సింహాల నోళ్ళు ఏమైపోయినాయి? దానియేలు గారిని సింహాలు దోలేస్తే మనకు మెయిన్ ఏంటంటే ఆ విశ్వాసం. దేవుడు ఇది చేయగలడు, ఇది నా జీవితంలో అవుతుంది అనేది మనం పూర్తిగా విశ్వాసంతో నమ్మాలి. ఏ సమస్య అయినా సరే దేవుడు నా పక్షంగా యుద్ధం చేసే దేవుడు, నా పక్షాన్ని కార్యం చేసే దేవుడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని మనం నమ్మినట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో కార్యము జరుగుతుందండి. దేవుడి 5 మాటలు ప్రతి ఒక్క హృదయంలో కూడా
ఫలింపు చేయాలి. దేవుడి మీద మనం ఆధారపడాలి. దేవుడి సన్నిధి ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుని అనవసరమైన ఖాళీ సమయాల్లో లోక మాటలలోకి ఈటికి వెళ్లకుండా ప్రభువుని తలుచుకుంటూ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఒక పాట పాడుకుంటూ విన్న వాక్యం నెమరు వేసుకుంటూ మీ బాధలు ఆయనకు చెప్పుకుంటూ దేవుడితో మాట్లాడటం నేర్చుకోండి. దేవుడితో మాట్లాడటం అంటే ఒక మనిషితో ఎలా మాట్లాడతాం, సంతోషం వచ్చిన ఒక మనిషితో ఎలా చెప్తాము, కష్టాలు వచ్చిన ఒక మనిషితో ఎలా చెప్తాము. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే దేవుడితో మాట్లాడచ్చు. ప్రభు నా జీవితంలో ఇలా ఉంది, ప్రభు ఇంత గొప్పోడు కదా అని మాట్లాడుకోవచ్చు. నేను పక్కన అనుకుంటాడు, ఏదో పిచ్చిగా మాట్లాడుకుంటాడు అనుకుంటాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఎవరితో? సర్వసృష్టికర్త అయినప్పుడు దేవుడితో మనం మాట్లాడుతాం. ప్రతి విషయం దేవుడితో మాట్లాడుకుని సమయము అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు తప్పకుండా అందరి జీవితాల్లో కూడా అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠంలో పరిశుద్ధుడు 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 పరలోకంలో గాన ప్రతిగానంలో కాశ్చర్యమే మా పరలోకపు తండ్రి. ఈ పరిశుద్ధ పాదములకు స్థుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని మహిమకరంగా పరిశుద్ధాత్ముడు మా మధ్యలో ఉండి ప్రతి ఒక్క ఆత్మతో నా ఆత్మ ద్వారా మీరే మాట్లాడి మహిమ గంట ప్రభావాలు పొందినందుకు దేవా స్తోత్రాలు. అయ్యా నాడు సంసోనికి బలముగా బలమిచ్చి బలమిచ్చిన దేవుడు నాయన స్తోత్రాలు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు చెరలో నుండి విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మోషేని నిలబెట్టి కార్యాన్ని ఫలింపు చేసిన దేవా స్తోత్రాలు. అయా దావీదు మరి గొలియాతుని పడగొట్టడానికి దావీదుకి బలమిచ్చి దావీదుని నిలబెట్టి యెహోవా యుద్ధము యెహోవాదే అని గొలియాతుని పడగొట్టిన దేవా స్తోత్రాలు. అలాగే నాయన గిద్దోను, అలాగే యెహోషువ 5 ప్రార్థనలు మాతో మాట్లాడింది దేవా స్తోత్రాలు. శరీరమైనటువంటి బలహీనంగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రేమించి అయ్యా మమ్మల్ని బలపరచండి. అలాంటి గొప్ప బలమిచ్చే దేవుడు మమ్మల్ని ఉంచుకుని మేము ఇంకా పిరికి వాళ్ళలాగా జీవిస్తున్నాం అయ్యా. అలాంటి పిరికితనాన్ని మా హృదయం నుంచి పారవేయాలండి. ఎంతమంది అయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల్లో, పిల్లల మాట వెనుక, పిల్లల భవిష్యత్తు విషయంలో, భర్త మాట వెనుక, భర్త జీవిత విషయంలో, చేసే పనుల విషయంలో, అన్ని విషయాల్లో మీ కృప, ఆదరణ, సహాయము, దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి మీ యొక్క బలము గల దేవుడు మేము కలిగి ఉన్నామని ధైర్యంగా జీవించే కృపా దయ అనుగ్రహించండి. విన్నటువంటి వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలింపు చేసి అయ్యా మీరే మహిమ గణిత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వదిలాడి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. వరకు చక్కని వాక్యం చెప్పిన గోపాలకృష్ణ గారికి మా సంఘం తరఫున ప్రత్యేకంగా చేస్తున్నాను. ఈరోజు వాక్యం ఏం నేర్చుకున్నాం? యెహోషువ చేశాడు, సంసోను చేశాడు, మోసే చేశాడు, దావీదు చేశాడు, గిద్దోను చేశాడు. పరాక్రమం గల పరాజ్యుడా, అలాంటి బలం ఉండాలి ఖచ్చితంగా. మరి చాలా మంది చేసిన మంచి వాక్యం చెప్పింది. ఇంకా బలంగా ఎక్కువ పాకిస్తాన్ బలంగా వాడుకోవాలి. ప్రార్థన సరే, ఒక పాట పాడుతుండగా ఇందులో పాడువారు నీవు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు మేమేమి
హల్లెలూయా. మరి దేవుడు నామన మీ అందరికి వందనాలు తెలుసాను. సకల వాక్యం మంచి బలాన్ని శక్తించే వాక్యం. ఎవరెవరు బలం పొందారు, సంసోను విషయంలో కానీ, గిద్యోను విషయంలో కానీ, యెహోషువ విషయంలో కానీ, మోసే విషయంలో కానీ అందరూ శక్తి బలం పొందారు. మనం అనుకోవచ్చు ప్రార్థన చేస్తే నాకు ఏం జరగలేదు అనుకోవచ్చు, కానీ ఆయన ఖచ్చితంగా కార్యం చేయగలడు. ఖచ్చితంగా ప్రార్థన పరిస్థితుల్ని మార్చుంది. ఖచ్చితంగా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకే పరాక్రమ గల పాచుడా పాట కూడా ఉంది. మరి ఎంత సక్రమ ఎంతో ఓపిక చెప్పేందుకు వందనాలు చేశాను. నాకు పౌదు 10 గంటలకు అయ్యారు వాక్యం అడిగారు. ఏమని వాతావరణం బాగోక మరి 12 గంటలకి వాక్యం ఇచ్చాం. మరి కరెక్ట్గా 30 గంటలు చెప్పారు సక్కర వాక్యం. మరి చెప్పేందుకు ప్రత్యేక వందనాలు చేసిన సేవకులకి ఈ వారం ప్రోగ్రాం మరి బుధవారము ఒక ప్రార్థన కొడుకుంది. మనము ప్రతి బుధవారం 8 నుంచి 9 కూడా జరుపుతున్నాం కాబట్టి ఈరోజు ఈ వారం బుధవారం కొంచెం మార్చడం అవుతుంది. ఎందుకంటే ఒక ఆమె ప్రార్థన పిలుస్తుంది, సంవత్సరం ఒకసారి పిలుస్తాం. ఇతరులు మీకు ఇచ్చాం. ఆ స్తుతుల పుస్తకం ఇచ్చాను మీ అందరికీ. స్తుతుల పుస్తకం, ఆ స్తుతులు 100 స్తుతులు ఉంటాయి అన్నమాట. ఆ పుస్తకం ఇచ్చాము. మరి ప్రార్థన కోరమ్మా ఎక్కడంటే తాడేపల్లి. ఆ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి వెనక ఆ సందులు అన్నమాట. ప్రత్యేకంగా మన సంఘాలు రమ్మంది. అవి ఆటో ఒకటి వచ్చింది ఇక్కడికి. ఆటో వాళ్ళే అనుభవం. ఎప్పుడు మనం ఏమి ఉండదు, మీరు రాగలిగారు. మరి సాయంత్రం ఈరోజు ఈసారి బుధవారం ఎన్నింటికంటే 6ంటికి కూర్చోం. 6:15కి 6ంటికి కూర్చో అరగంట 2 పాటలు పాటి చిన్న వాక్యం. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటివి వస్తే పరిస్థితులు మనకి ముఖ్యమైన. ఎందుకంటే సేవకుడు కూడా మంచి చెప్తాడు. ఆయన ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తి అనమాట. ఆయన పూర్ణం అయ్యా నీ సంఘాన్ని తీసుకురామని కోరాడు బుధవారం. 6ంటికి మా బుధవారం ప్రతి బుధవారం ప్రార్థన అవుతుందండి. అంటే ఈ వారం ఎలాగో చూసుకో సపోజ్ 6ంటికి బుధవారం రండి. ఒక అరగంటే అటు చూసుకుని ఇక్కడ ఆటో వచ్చింది. ఆటో మీద పెళ్ళి వద్దాం. ఛార్జీలు ఏమవుతుంది వాళ్ళే పెట్టుకున్నారు. అది గుర్తుపెట్టుకున్నాం. బుధవారం శనివారం ఇక్కడ ఉపవాస ప్రార్థన. ఆదివారం మనకు క్రమం ఉంటుంది. నాకు మొన్న వర్షాల ముందు ఎందుకలా సంగతులు బాధపత్రాలు శోధన పడుతున్నాయని తెల్ల 4 గంటలు ఇక్కడ మోకాన్ని ప్లాన్ చేస్తున్నా. ఇక్కడ ఆ మోకరించి ప్లాన్ చేస్తుంటే నాకు ఒక దర్శనం కనపడింది. ఆ దర్శనం ఏంటంటే ఈ ప్రాంతాన్ని 3 శిరస్సులు పెట్టాలి. ఒక ఆడ మనిషి, 2 మగవాళ్ళు. నేను ఆ ప్రాంతం వెళ్తుండడానికి ఎర్ర బట్టలు జుట్టు వినిపించుకొని పెద్ద పొట్టు పెట్టుకొని ఈ గుండెల ఈ ప్రాంతం మొత్తం అదే మీ సంగతి తెలుస్తారా మీ ఏరియా మొత్తం అని సభలు చేస్తాను. నేను జుట్టుకొని ఎవరో కళ్ళు వేసింది తేలుతాను ఈ ప్రాంతం అంట. నాకు దర్శనం కనపడి చెప్తలేము చెప్పను. ఆ తర్వాత మళ్ళీ కసి ప్రాణేశ్వరికి
ఇద్దరు యవ్వనస్తులు అయ్యో అయ్యో పరిగెత్తున్నారు. అంటే ఈ ప్రాంతాన్ని సిగట బాగా సంచారుతుంది. ఇప్పుడు దాని వచ్చిన కలిసి కూడా అది వచ్చిన తర్వాతే ఆ చెట్టుకి ఎవరు సరిపోయి చెప్పారు. కొన్ని మరణ వార్తలు పేపర్ టీవీ చూశారు. ఆ దర్శనం వచ్చి కలిసి మరణ వార్తలు, టీవీ వార్తలు, పేపర్లు కూడా అక్కడ తెచ్చి మరి ఇక్కడ వార్త వచ్చి అంటే అపవాది ఎవరి మీద దాన్ని గర్జించేసాం వాళ్ళే. ఎందుకని అందరూ ఇంట్లో ప్రార్థించుకోండి. మీరు అందరూ పైన బాగానే ఉన్నారు కానీ మీ కుటుంబాల మనశ్శాంతి ఉండట్లే. కొంతమంది అప్పుడప్పుడు బాగుంటారు, అప్పుడు గెలివిలు పడుతున్నారు. కుటుంబాలు బాగానే ఉంటారు, గెలివిలు పడుతుంది. మీ కుటుంబాలకు గెలివిలు వస్తుంది. సెక్రటరీ తాళవద్దే ప్రాంతంలో దాన్ని పాడదాలంటే ఒక ప్రార్థనే. ఎంత ప్రార్థన భక్తులు ప్రార్థన చేశారు. ప్రార్థన పరిస్థితుల్ని మార్చుది. ఒక ఆడ మనిషి, ఇద్దరు మగవాళ్ళు ఈ ప్రాంతాన్ని వెలుగొని చేస్తారు. ఆ దర్శనం అందుకే కుటుంబాల మనశ్శాంతి లేదు, మరణాలు చెప్తారు. ఎందుకంటే అందరూ దాని గురించి ప్రార్థించారయ్యా, ఇక్కడి మా బురద మీద విజయవాడ రావద్దు. ఎందుకంటే నాకు అది వచ్చే టన్ అయిపోయి భయపడ్డాను కూడా చాలా మందికి. ఎందుకంటే దర్శనం నాకు వచ్చి రామని రాదు, వచ్చే టెక్స్ట్ చెప్తాను. అందుకని మీరు ఇళ్ళ కార్యాలకి అయితే పనియా మా బిడ్డ విషయం కానీ మా కుటుంబం ఏ శోధన రాబోదు పని. అది కాదు, ప్రార్థన శివం వదిలేసుకోండి. కుటుంబం అది గుర్తుపెట్టుకోండి. శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం మనకి క్రమం ఉంటుంది. మరి ప్రార్థన ఆశీర్వాదం ఇద్దామండి. బుధవారం మాత్రం ఒక తారీఖుకి వస్తే ఆ ప్రార్థనకి వెళ్తాం. అక్కడికి మాత్రం మరి చోట చేద్దాం. స్తోత్రం నా తండ్రి, సర్వశక్తునికి వందనాలు తండ్రి. అయ్యా నాకు వచ్చిన దర్శనం తెల్లటి ప్రాంతంకి చీకటి ఒక కాడ మనిషి మోగోలు కేకలు అరుపులు ఈ ప్రాంతం తెలిసి దాని శబ్దం తెస్తున్నాయ్యా. మా పిల్లల మీద ఎవరికి ఏ కీలు రానివద్దు, ఏ సీలు రానివద్దయ్యా. అయ్యా కుటుంబాల మనిషి ఉంటలేదు, నిలకడ ఉంటలేదు, నెమ్మది ఉంటలేదు తండ్రి. చీకటి శత్రు అందులో కీళ్ళి యేసునామ పాదలకు వస్తాతండి. ఈ మైకుల శబ్దాన్ని ఎంతమంది చెప్తున్నారు వాళ్ళందరూ దర్శించుకోండి. ఈ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు అయ్యా. యవ్వనతులు చనిపోతున్నారు, కొంతమంది మనశ్శాంతి ఉండలేదు, నిలకడ నెమ్మది ఉంటే గలిబిలి పడుతున్న కుటుంబాల్లో తండ్రి. ఈ గలిబిలి చేసే చీకటి అప్పుడు గద్దించమని కోరుతున్నాను. అప్పుల పాలనలో అప్పులు విధించి భార్య భర్త మధ్య గలిబిలి పెద్ద సిగల్ చేతులు అందగా కేళ్ళి ఈ యశ్రంలో కాల్చి పవిత్ర ప్రభు ఐక్యత ప్రేమ సమాధానం కలిసే తండ్రి. అయ్యా భార్య భర్తల మధ్య దీవించు. వివాహం కాని వారి వివాహం జరిగించయ్యా. బిడ్డలు లేని వారి బిడ్డలు అనిగించయ్యా. అయ్యా కుటుంబ మనశ్శాంతి లేదు, మనశ్శాంతి కలిగించు. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎలాంటినా నువ్వు విడుదల చేస్తా, నువ్వు విడుదల చేయమని కోరుతున్నాను. ఏసయ్యా కొంతమంది రాలేకపోయారు, నడిపించయ్యా. అయ్యా గలిబిలి అంటారు కుటుంబంలో దాన్ని తొలగించు. పారదోడు నాకు సాధ్యమైంది ఏదైనా గుడునా నీకు సాధ్యమైంది ఏమి లేదు తండ్రి. అయ్యా మనుషు వైపు కాదు నీ వైపు చూసే పెట్టయ్యా. నీ ఆపలు వాడుకో, బలం కొరకు శక్తించయ్యా. మా పెద్దలందరూ ఐక్యత ప్రేమ సమాధానం సంతోషంగా కలిగి ఉంటే సాయించా తండ్రి. హాస్పిటల్లో ఉన్న రోగులు ముట్టుపోయా. ఎంతో మంది సమస్య చెప్పారు. తీసుకెళ్ళా వాళ్ళ అబ్బాయిలు బాగా చెప్పారు. నాయన మీరు వాంతులు వేసి చెప్పారు. నేను హాస్పిటల్కి వెళ్ళి చెప్పాను. ఆ పిసికల కుమారు కూడా సొంత బస్సు అందరూ కోరే. మా అన్నయ్య గారు ఊరేళ్ళు ఉన్నారు, మీరే పని మీద వెళ్ళారు. వాళ్ళు గ్యాప్ బస్సు తీర్చు. మరి రాని వాళ్ళు ఉన్నారు, నడిపించు నా తండ్రి. ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య చేస్తున్నాములు బిడ్డల క్షేమ కోసం అయ్యా మా బిడ్డల క్షేమము, సంతోషం, ఆరోగ్యం దర్శించాయి. నాకు వచ్చిన దర్శనాన్ని కీడు కొట్టి మేలు కలిసే ప్రభు
ఇచ్చిన కానుకలు 30 దంతలుగా 60 నూనె కలిసి కోపకి ఇస్తారయ్యా చెప్పాను అంశం ఇచ్చారు. అది కొన్నారయ్యా వచ్చి అది మెడ్రాస్ అతను సైన్ చేయి, దానికి సంబంధించి 100 డబ్బులు సైన్ చేయకోసం ఆయన తీసిన స్టోరీ నిజంగా జరిగిన స్టోరీ. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని ఆ డాక్టర్గా పాడు చేసి దౌర్జన్యం చేశారయ్యా. ఆ జరిగిన కథే ఒక స్టోరీ పిక్చర్ రూపంగా తీశారు. అది వాడు రిలీజ్ చేసుకోవడానికి కావాల్సిన వనరులో అతను కోరాడయ్యా. ఆ గోపిస్తారు చేతుల పనులు సైన్ చేసి తీర్చాయి. అమ్మగారు పెట్టి కుటుంబాన్ని గ్యాప్ వేసుకోయా. అయ్యా ఇక్కడ వచ్చిన బిడ్డలయ్యా పుట్టి పాత్రలు నిండు పాత్రలతో సైన్ చేయలేదు. ఇంకా కొందరు రాలేకపోయాయ్యా, వాళ్ళు వాళ్ళు మరి కుటుంబాల్లో సమస్యలు రాలేకపోయి నడిపించయ్యా. వాళ్ళు గలిపిలి పెడితే చెడు శక్తులు ఏ సునామో కాల్చి అయితే పెడతారు. సొంతపరిచే వాళ్ళు లేని అన్నం మనకు రెట్టి ఆశ్చర్యమై అయ్యా నీ దగ్గర రాబోయే రోజుల్లో మీటింగ్లు ఏర్పరిచయాలు ఆశపడుతున్నా. మరి పోయిన సంవత్సరం ఇదే నెల 19, 20, 21 ఆగస్టు 19, 20, 22 మీటింగ్ పెట్టాం. పోయిన సంవత్సరం ఇదే రోజున. ఈసారి పరిస్థితులు బట్టి మీటింగ్ పెట్టలేకపోయాం. ఎందుకంటే మందిరం పని విషయంలో కానీ ఈ పని విషయం మా మీటింగ్లో ఏర్పాటు చేయలేకపోయాం. నీ తేగలిగితే నవంబర్ నీ చెప్తాం. నవంబర్ డిసెంబర్ ఏ సమయత్తునో తెలియదయ్యా. అయ్యా మీటింగ్లు పెట్టుకోవడానికి దానికి జ్ఞానం ఆలోచన నీ ఆత్మలో నీకు ఎప్పుడు మీటింగ్ పెట్టాలి. మరి ఇంతవరకు ఎన్నో మీటింగ్ పెట్టారు. సంఘటన గొప్ప అయిపోయారు. ఈ కొండ ప్రతి ఒక్కరు గొప్పలు ఇచ్చారు, కానుకలు ఇచ్చారయ్యా మీటింగ్లకి. మళ్ళా మీటింగ్ పెట్టాలి. పోయిన సంవత్సరం ఇదే నెలలో 19, 20, 22 పెట్టాం మీటింగ్. ఆగస్టు పరిస్థితుల్లో పెట్టలేకపోయాం. అయ్యా నిశ్చితం అయిన నెలలో ఆ మీటింగులు ఏర్పరిశ్రమకు వచ్చినాం. బిడ్డ కోరిందయ్యా అక్టోబర్లో నా తండ్రి యూత్ రిట్రీట్. అయ్యా మరి యూత్ రిట్రీట్ జ్ఞాపకం చేసుకున్నాయి. మరి దానియేలు గ్రంథము, యోనా గ్రంథము ఎవరైతే చదవాలనుకుంటారో చదవాలనుకున్న వాళ్ళకి అయ్యా ఆ యూత్ మీటింగ్ చిన్న మరి ఇట్లో ఉంటేనైనా నేను నిశ్చితం మా శక్తి సాధు ఆ యూత్ రిట్రీట్ పెట్టాలంటే నేను ఆ యూత్ రిట్రీట్ విషయంలో సాయించాను. అయ్యా ఈ లైవ్ సూచన ప్రతి ఒక్కరిని దర్శించమని కోరుతాను. వాళ్ళు ఏ సమస్య బాధితున్నారో అన్ని బదులు చేయమని కోసినాం. అలాగే నీళ్ళలో పెంచే గాయాలు ఏ పెట్టు రాకుండా కాపాడు. ఇంటికి వాళ్ళ ఇంటి పక్క చుట్టూ అందరికి గడిపేసుకో. మా విజయవాడకి గడిపేసుకో, పట్టణాన్ని గడిపేసుకో. అలాగే దేశ నాయకులు గడిపే, అధికారులు గడిపేసుకో. నా దర్శనం పక్కన ఏ మా గుణల మీద ఎక్కడ వెళ్ళి రానికుండా కాపాడు. నీ సాయం అనిగించమని ప్రతి ఒక్కరు తన ఇంట్లో ప్రదర్శన సాయం చేస్తుంది. ఎవరికి ఏ పలికింది రానితో నీ శక్తి అనిగించమని కుటుంబాల 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలు పంచుకో. నజరుడు యేసు తండ్రి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండును గాక. మీ చేతి పనిలో దేవుడు తోడుగుండు గాక. మీ చేయి ప్రతి ప్రయత్నాల దేవుడు తోడుగుండు గాక. మీ కోరికని సిద్ధం చేసి మీ ఆలోచన లేదు దేవుడు యేసు చేయం, శివరత్నం చేయం. యేసు నామములో సంపూర్ణ అభిషేకం మీ అందరికీ చేస్తాను. ఈ లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా చేసిన బుధవారం రాత్రి వెళ్దాం. రండి 6 గంటలండి బుధవారం 10 సాయం